నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ముందుగా హెడ్లైన్స్ రష్యా ఆస్ట్రియా దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన మోదీ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అపోస్టల్ అవార్డుతో సత్కరించిన రష్యా ఈ నెల 24 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వీణవంకలో స్వర్గీయ తాళపల్లి సాయిల కుటుంబానికి ఎఫ్టీవీ టూరిటో ఫౌండర్ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి ఆర్థిక సహాయం రేవంత్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు హస్తవ్యస్తం అయిందన్న కేటీఆర్ కేంద్రం నుంచి వచ్చిన అమృత నిధుల్లో గోల్మాల్ జరిగిందన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివరాలు చూసుకుంటే రష్యా ఆస్ట్రియా దేశాల అధికారిక పర్యటన ముగించుకున్న మోదీ స్వదేశం వచ్చారు. సోమవారం రష్యా వెళ్లిన మోదీ ఆస్ట్రియాలోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల అత్యున్నత నేతలతో మాట్లాడి ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు. ప్రధాని మోదీ రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అపోస్టల్ అవార్డుతో సత్కరించింది. భారతదేశం రష్యా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని భారత్ భావిస్తోంది. వ్లాదిమిర్ పుతిన్తో కలిసి 22వ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని న్యూఢిల్లీ చేరుకున్న ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 24 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ రావాల్సి ఉంది. జూలై 24 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది. అనంతరం శీతాకాల సమావేశాలు నిర్వహించినప్పటికీ ఊహించిన స్థాయిలో చర్చలు జరగలేదు. కాగా ఈ నెల 24 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు అసెంబ్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ విప్లవ సీఎస్, డీజీపీ ఇతర అధికారులు హాజరయ్యారు. కాగా ఈ నెల 23 కేంద్రం దేశ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ తయారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి ఇప్పటికే పలుమార్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ రావాల్సి ఉండగా ఈ సమావేశాల్లోపు మంత్రి మండలి విస్తరణ జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావాహకులు ఎంతో ఆతురతో పదవి కోసం ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలు, అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇంజనీర్లు దాదాపుగా ఎంక్వైరీని పూర్తి చేశారు. ఇప్పటి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు జరిగిన డ్యామేజీ నిర్మాణ సమయంలో బాధ్యులుగా ఉన్న ఇంజనీర్లను పిలిచి విచారించిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లను తీసుకున్నది. గత 3 రోజులుగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌజ్లతో సంబంధం ఉన్న చీఫ్ ఇంజనీర్లు మొదలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు ఎంక్వైరీ చేసింది. దానికి కొనసాగింపుగా అసిస్టెంట్ ఈఈలను సైతం బుధవారం విచారించింది. పంప్ హౌజ్ల డిజైన్, విద్యుత్ సరఫరా వ్యవస్థ, వినియోగం, గతంలో వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడానికి కారణాలు, ఇలాంటి అనేక అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నది. మౌఖికంగా చెప్పిన అంశాలను 2-3 రోజుల్లో అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ ఆడారు. రాష్ట్రపతి భవన్లో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో ముర్ము సరదాగా ఆడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు సంబంధించి ఫోటోలను స్వయంగా రాష్ట్రపతి కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మన మహిళా క్రీడాకారులు ప్రపంచ క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారని, దేశ కీర్తిని పెంచుతున్నారని గుర్తు చేశారు. ముర్ము, సైనా ఆడిన స్నేహపూర్వక మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు సంబంధం లేదు. అసలైతే నేను జూన్ 26న భారత్ రావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానంటూ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాశారు. జూన్ 23న ఆయన రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. తనపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, తాను ఎక్కడికి పారిపోలేదని ఆయన అన్నారు. పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయితే కేసు దర్యాప్తులో సహకరిస్తానని లేఖలో తెలిపారు. మ్యాలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు బీపీతో బాధపడుతున్నానని, వైద్యుల సూచనలతోనే తనిక్కడ ఉండవలసి వచ్చిందని జూబ్లీహిల్స్ పోలీసులకు రాసిన లేఖలో ప్రభాకర్ రావు తెలిపారు.
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద మార్పులే తీసుకువచ్చిందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు హస్తవ్యస్తం అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో వంటకాల్లో బల్లు, ఎలుకలు ప్రత్యక్షమవుతున్నాయని, విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్నారని మండిపడ్డారు. జేఎన్టీయూ కాంప్లెక్స్ లో చట్నీలో ఎలుకపడిన విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బల్లిపడి ఉప్మా తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనల్ని ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ తాళపల్లి సాయిలు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు. ఎఫ్టీవీ టూరిటో ఫౌండర్, సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉదయ్ నందన్ రెడ్డి అనుచరులచే తాళపల్లి రాధమ్మకు 5,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, సమ్మిడ్ల చిట్టి, తాళపల్లి కుమారస్వామి, ఎల్లయ్య, రాజయ్య, దాసరపు లోకేష్, వంశీకృష్ణ, అశోక్, తోట్ల రాకేష్, కోరె రాకేష్, బుర్ర సాగర్, పస్తాన్ కుమార్, సిరిగిరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెందిన మా పెదనాన్న తాళపల్లి సాయిలు చనిపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎఫ్టీవీ సీఓ పాడి ఉదయనందన్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఎక్స్ఎఫ్టీసీ ప్రభాకర్ అన్నను, సమిల చిట్టిని, ఎఫ్టీవీ బృందాన్ని పంపించి వీళ్ళకి 5,000 ఆర్థిక సాయం అందించాడు. అయితే ఎంతో గొప్ప సాయం చేసిన ఉదయనందన్ రెడ్డి గారికి మా సాయిల్ పెదనాన్న, మా పెద్దమ్మ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అయితే ఇలాంటి గొప్ప మనసు ఒక వ్యక్తికే, అంటే ఇట్లాంటి ఆర్థిక సాయం చేయాలంటే ఒక ఉదయనందన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో ఎన్నో ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు. అయితే అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలకి మిగతా ప్రజాప్రతినిధులు కానీ, ప్రముఖులు కానీ వాళ్ళ ఆర్థిక సహాయం అందించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పాడి ఉదయనందన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. సార్ గారికి మా తాత చనిపోయినని చెప్పుడుతోనే ఆపదలో ఉన్నటువంటి మమ్మల్ని ఆర్థిక సాయం అందించిండు. అంతేకాకుండా ప్రభాకర్ అన్నకు వీళ్ళందరూ తెలియజేయడంతో వారి బృందంతో డబ్బులు పంపించిండు. నాకు ఎల్లవేళ రుణపడి ఉంటాము అని కోరుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సంరక్షించడం తమ బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కాసేపటి క్రితం స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ లోని వివిధ భాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్లో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు స్టీల్ ప్లాంట్లో కుమారస్వామిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిశారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిమయంగా మారిపోయిందని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన అమృత్ నిధుల్లో గోల్మాల్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత మనుషులకే కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. అమృత్ నిధుల్లో 1,200 కోట్ల అవినీతి జరిగిందని, నిధుల్లో రేవంత్ రెడ్డి సోదరుడు కూడా భాగస్వామి అయ్యారన్నారు. అలాగే త్వరలో ఎన్నికలు జరగబోయే మహారాష్ట్రకు పార్టీ ఫండింగ్ ఇవ్వడం కోసం సీఎం రేవంత్ వసూలు చేస్తున్నారని, ప్రతి టెండర్లో చీకటి కోణం ఉందన్నారు. రేవంత్ పాలన పూర్తిగా చీకటిమయంగా మారిపోయిందని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. కానీ ఈరోజు ఈ 3,000 కోట్ల రూపాయల అంశంలో ఇంత పెద్ద ఎత్తున కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. కేఎన్ఆర్ కంపెనీ, నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మరి వర్క్ కా లేకుంటే మొత్తం కంపెనీకా, ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీ సొంత బామ్మడిదైనటువంటి సృజన్ గారు శోధ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన, గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్, హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి బామ్మరిది, నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా. మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఎవరి పాలైందిరో తెలంగాణ, ఎవరి పాలైందిరో తెలంగాణ పాటలు పదే పదే వాడారు కదా.
మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా, మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు అన్నారు కదా. మరి ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏఎంఆర్ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు 1100 కోట్ల రూపాయల దీంట్లో నుంచి నువ్వు మహబూబ్ నగర్ నీ సొంత జిల్లాలో వర్క్ ఇచ్చినావంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఉత్తదేనా? మెగా కృష్ణారెడ్డికి నీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది? మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా, మెగా కృష్ణారెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను, కానీ ఈ రకంగా ప్రైవేట్గా కక్కిస్తావని చెప్పి నేను అనుకోలేదు. మరి మెగా కృష్ణారెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంట్రాక్ట్లు ఇవ్వకుంటే బాగుండేది కదా. మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈరోజు ఎస్కలేట్ చేసినటువంటి దొంగచాటుగా చీకటి ఒప్పందంతో ఇచ్చినటువంటి కాంట్రాక్టు, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అని చెప్పి అడుగుతున్నా. అది మాదిరిగా ఏఎంఆర్ కూడా తెలంగాణ వాడు కాదు కదా. గతంలో మీరు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరు అని చెప్పినటువంటి మీరు, సమర్థులే లేరు అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి మీరు కూడా అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. మద్యపానం హానికరమనే విషయం విస్మరించి తాగుతున్నారు. మీ సంతోషం కోసం తాగితే తాగారు కానీ సీసాలు మాత్రం పగలగొట్టకండి అంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డప్పుతో దండోర వేస్తూ పిల్లలతో కలిసి గ్రామ వీధుల్లో ప్రచారం చేశారు. మద్యం సీసాలు పగలగొట్టడం వల్ల పొలాల్లో రైతులు అవస్థ పడుతున్నారని, గాజు ముక్కలు గుచ్చుకొని మూగజీవులు నెత్తురోడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో విశేషాలు. విజయనగరం జిల్లా తేర్ల మండలం నందవల్గా జెడ్పీహెచ్ఎస్ టీచర్ మోహన్ రావు తన విద్యార్థులతో కలిసి ఊర్లో ర్యాలీ చేశారు. డబ్బుతో దండోరా వేస్తూ మందుబాబులకు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించాక ఖాళీ సీసాలను పగలగొట్టొద్దని చెప్పారు. పగిలిన ముక్కలను పంట పొలాల్లో పడేస్తే రైతులు కూలీలకు గాయాలవుతున్నాయని, రోడ్డు పక్కన పడేస్తే మూగజీవులకు ఇబ్బందని తెలిపారు. ఆ సీసాలను అలాగే అక్కడే వదిలేస్తే పాత సీసాలు ఏరుకునే వారికి 4 రూపాయలు వస్తాయని టీచర్ మోహన్ రావు గుర్తు చేశారు. ఇకపై ఎవరు మద్యం సీసాలను పగలగొట్టవద్దంటూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మా పిల్లలందరి తరఫు నుంచి త్రాగుల్లో చేసే వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడైనా సరే తాగండి, ఏమైనా చేయండి, కానీ ఈ సీసాలు మాత్రం బద్దలు కొట్టండి. ఇలా బద్దలు కొట్టేసి పొలాల్లోనూ, పొలం గొట్ల మీద, కళ్ళల్లోనూ, అదే బడి పాఠశాల తరగతి గ్రౌండ్స్లోనూ, అలాగే పాఠశాల తరగతి వరండాలోనూ జల్లేస్తున్నారు. దానివల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందంటే మీ అందరికీ తెలిసిందే. మీరు తాగిన సంతోషానికేమో పిల్లలు బలవుతున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు, రైతులు, వివిధ వృత్తులు చేసిన వాళ్ళందరూ కూడాను గుళ్ళు దగ్గర కూడా చేస్తున్నారు. దయచేసి తాగుబోతులందరికీ కూడాను విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడాను సీసాలు భద్రకొట్టకండి. రెండో ప్రయోజనం ఏంటంటే, మీరు సీసాలు భద్రకొట్టుకుని ఉంటే ఆ సీసాలు కలెక్ట్ చేసుకుని చాలామంది అమ్ముకుంటున్నారు. అది 4 డబ్బులు కూడా వస్తాయి. దయచేసి మా అందరం కూడాను ఉపాధ్యాయుడిగా మా పిల్లల తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. సికింద్రాబాద్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు భారీగా స్టెరాయిడ్స్ పట్టుబడ్డాయి. కాసిం అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తూ సిటీలోని జిమ్ సెంటర్లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నారు. బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తున్న యువకులనే టార్గెట్ గా చేసుకుని స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నాడు కాసిం. డ్రగ్ కంట్రోల్ అధికారులు గురువారం జరిపిన దాడుల్లో భారీ ఎత్తున స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో అతిపెద్ద విమాన ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానంలోని 176 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోనికి వెళితే, ఫ్లోరిడాలోని తంపా నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 590 టేకాఫ్ సమయంలో టైర్లు ఊడిపోయాయి. విమానం టేకాఫ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు వేగం పుంజుకోగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. Blown tire. Roll the trucks, roll the trucks, roll the trucks.
Emergency, emergency. They're on fire. There's 590. Oh my gosh. Where's the trucks? Where's anybody? ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం శ్రీవారి దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. గురువారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామివారిని 73,353 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 28,444 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.5 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను మొగ్గు చూపడంతో వెంటనే నష్టాల్లోనికి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు ఊపందుకోవడంతో నష్టాలు తగ్గుతూ వచ్చాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 79,897కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 24,315 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పూరా లోకల్.